సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులే టార్గెట్గా ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఫేస్బుక్ పరిచయంతో 8,57,000 రూపాయలకు టోక్రా వేసింది ఓ మహిళ. హైదరాబాద్లోని అమీన్పూర్ బీరుంగులకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఫేస్బుక్లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ మహిళ తాను లండన్ నుండి హైదరాబాద్కు ప్రాజెక్టు పనిపై వస్తున్నానని ప్రైవేటు ఉద్యోగిని నమ్మించింది. అయితే కొంత నగదు అవసరం ఉందని, హైదరాబాద్ వచ్చాక తిరిగి నగదు ఇచ్చేస్తానని ఉద్యోగిని నమ్మించింది. ఈ క్రమంలో బాధితుడు పలు రకాలుగా నగదును అపరిచిత మహిళలకు పంపాడు. హైదరాబాద్కు వస్తానని చెప్పిన మహిళ రాకపోగా మెసేజ్లు పంపినా స్పందించకపోవడంతో ప్రైవేటు ఉద్యోగి తాను మోసపోయినట్లు గ్రహించాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎలాంటి కార్యక్రమాలైనా సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 400 దరఖాస్తులు స్వీకరించామని, వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. దాదాపు 46 మందిపై చర్యలు తీసుకున్నామని, కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని వెల్లడించారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు, ప్రజ్ఞలు తొలగించాలంటూ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ను తాము చూడలేదని, టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ హింస జరగకుండా ఎన్నికలు చూడాలన్నది తమ లక్ష్యమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో ఈ నెల 30న పిఠాపురం నుంచి సమరశంఖం పూరించనున్నారు. పిఠాపురం కేంద్రంగానే పవన్ కళ్యాణ్ 3 విడతలుగా ప్రచారం ఉండేలా పర్యటన షెడ్యూల్ రూపొందిస్తున్నారు. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పూర్వహూతిక అమ్మవారిని దర్శనం చేసుకుని వారాహి వాహనానికి పూజలు నిర్వహించనున్నారు. ఆ రోజు నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే 18 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన అధినేత పెండింగ్ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. 3 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.